నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓవెల్ 18 ఓవెల్ ఇండియా స్కూల్ సిబ్బంది వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓవెల్ ఇండియా ప్రిన్సిపల్ సురేష్ మీడియాతో మాట్లాడుతూ మనిషి తన స్వార్థం కోసం ఆలోచిస్తూ తమ చేతులారా ప్రకృతిని పాడు చేస్తున్నారని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రతి మనిషి ఒక్కో మొక్కను నాటి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ 18 ఓవెల్ ఇండియా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జూన్ 5 ప్రపంచ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఓవెల్ ఇండియా అండ్ ఓవెల్ 18 రెసిడెన్షియల్ క్యాంపస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నామండి. ఇందులో భాగంగా మన గ్లోబల్ వార్మింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ అనేది మన వాతావరణంలో చాలా పెరుగుతూ ఉంది. ఇది డిఫరెంట్ రీజన్స్, అంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల అవ్వచ్చు, లేకుంటే మనం ఫ్యూయల్స్ అనేది బంద్ చేయడం వల్ల అవ్వచ్చు. సో ఇటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేది మనము చెట్లను నాటడం ద్వారా మనం తగ్గించవచ్చు. సో ఇటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా ఉపాధ్యాయులు అందరం కూడా ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ప్రతి టీచర్ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఒక మొక్కని ఖచ్చితంగా కూడా వాళ్ళ పరిసరాల్లో వాళ్ళు ప్లాంటింగ్ చేయాలి. సో ఈ కార్యక్రమాన్ని మేము మనం దిగ్విజయంగా మేము చేయడానికి మాకు సహకరించినటువంటి ఓవెల్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ సో రంగిశెట్టి వేణు గారికి అండ్ సిఓ మేడం ప్రమీల గారికి అండ్ జిఎం మహాదేవ్ గారికి అండ్ ఈడీ బాలు గారికి అండ్ ఆల్ డీజమ్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. సో దీని ఇంత చక్కగా మాకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులకి, మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూన్ 5వ తేదీ అనగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఓవెల్ స్కూల్స్ సంయుక్తంగా ఓవెల్ 18 స్కూల్, ఓవెల్ ఇండియా స్కూల్ పర్యావరణం పరిరక్షణ కోసం మేము ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో భాగంగా అనాలోచిత ఆలోచనల వల్ల మనిషి ప్రకృతిని కాపాడలేకపోతున్నారు. అదేవిధంగా యూసేజ్ ఆఫ్ మోర్ ప్లాస్టిక్, రిఫ్రిజిరేటర్స్, అదేవిధంగా ఏసీస్, దీనివల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువైపోయింది. భూమి వేడెక్కటం అంటే మనం వాడేటువంటి ఇంధనాల వల్ల, ఇంధనాలను ఎక్కువ కాల్చడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడికి మనకే అది అనర్థానికి దారితీస్తుంది. దానిలో భాగంగా మేము ఒక రెజల్యూషన్ తీసుకురావాలనుకున్నాం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మన యొక్క కృషితో భవిష్యత్ తరాలకి మొక్కలను నాటించాలి, మన యొక్క ఎర్త్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేము మీడియా ద్వారా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్క నాటాలి. అంటే మనం బర్త్డే అప్పుడు ఏ విధంగా అయితే స్వీట్లు పంచుకుంటామో అదేవిధంగా ఆలోచన తీసేసి బర్త్డే రోజు ప్రతి ఒక్కరూ చెట్లు నాటించడం, చెట్లను డొనేట్ చేయడం అనే రెజల్యూషన్ని తీసుకురావాలని నేను మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ప్రభుత్వ ప్రతినిధులని మొక్కల ద్వారా మేము వాళ్ళకి గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నాం పర్యావరణ పరిరక్షణగా. అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి ప్రపంచ పర్యావరణ సమ్మిట్లో ప్లాస్టిక్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతో అన్ని ప్రభుత్వాలు కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుకుంటున్నారు. అంటే ప్లాస్టిక్ నిర్మూలించాలి అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్ను అసలు నిర్మించాలి, అసలు ప్లాస్టిక్ను బీట్ చేయాలి అనే విధంగా వాయిస్ ఇస్తున్నారు. అదేవిధంగా స్కూల్ తరపు నుంచి భవిష్యత్తు తరాల యొక్క మా బాధ్యత కాబట్టి ఉపాధ్యాయులుగా ప్రతి ఒక్క విద్యార్థిని చెట్లు నాటించాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.